హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. పాంచ్ మినార్ రాజ్ తరుణ్ హీరోగా, రాశి సింగ్ హీరోయిన్గా, అలాగే బ్రహ్మాజీ, అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి, నితిన్ ప్రసన్న, రవివర్మ, సుదర్శన్ మిగతా వాళ్ళు మెయిన్ క్యారెక్టర్లుగా యాక్ట్ చేసిన సినిమా. యాక్చువల్గా ఈ సినిమా నవంబర్ 21 అంటే ఈరోజు రిలీజ్ అయింది. కానీ 20వ తేదీ అంటే నిన్ననే ప్రీమియర్ షోలు రిలీజ్ అయ్యాయి. ఇక ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికి వస్తే, హీరో రాజ్ తరుణ్ ఏ పని పాట లేకుండా బేవర్స్గా తిరుగుతూ ఉంటాడు. తన లవరు ఖ్యాతి, అలాగే వాళ్ళ నాన్న జాబ్ తెచ్చుకోమని టార్చర్ చేస్తూ ఉంటే, ఇక చేసేదేం లేక సరే తెచ్చుకుంటా అని ఇంట్లో ఒక జాబ్ కోసం అనేసి ఒక 5 లక్షలు ఇప్పించుకొని క్రిప్టో కరెన్సీ పెడితే డబ్బులు ఎక్కువ వస్తాయనే ఆశతో దాంట్లో పెట్టి డబ్బులు పోగొట్టుకుంటాడు. ఇక ఆ డబ్బులు సంపాదించడం కోసం లవరు ఎలాగైనా జాబ్ తెచ్చుకో అన్న దానికోసం ఒక క్యాబ్ తీసుకొని ఫ్రెండ్ ద్వారా ఓ కంపెనీలో క్యాబ్ డ్రైవర్గా జాయిన్ అవుతాడు. అయితే చెవిటివాడు అంటే సింపతితో ఇచ్చే ఏమంటారు పైన అమౌంట్ ఎక్స్ట్రా ఇచ్చే అమౌంట్ ఎక్కువ వస్తాయని తెలిసి తను ఒక చెవిటివాడని చెప్పుకొని అలాగే యాక్ట్ చేస్తూ ఉంటాడు. అయితే అనుకోకుండా ఆ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్న తన కారులోకి రౌడీలు ఎక్కి ఓ చోటుకి వెళ్ళి ఆ కారులో నుంచే ఒక వ్యక్తిని కాల్చి చంపేస్తారు. కిట్టు షాక్ అయినా కూడా చెవుడు అని చెప్పడం వల్ల ఆ గన్ సౌండ్ వినిపించినట్టుగా యాక్ట్ చేస్తూ అలాగే మెయింటైన్ చేస్తూ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని వింటారు. అయితే కిట్టును కూడా వాళ్ళు చంపేసి వాళ్ళు డబ్బు ఎక్కడ పెట్టారో ఆ డబ్బును తీసుకొని వెళ్దామని అనుకుంటారు. అయితే ఈ మాటలన్నీ విన్న మన హీరో వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంటాడు. అయితే వాళ్ళను ఆ క్రిమినల్స్ను పోలీసులు పట్టుకుంటారు. అలాగే హీరోను ఎవరో చంపడానికి ట్రై చేస్తుంటారు. అసలు ఆ డబ్బు తీసుకున్న హీరో ఏ కేసు లేకుండా పోలీసుల నుంచి తప్పించుకోగలిగాడా? అసలు ఆ హీరోని చంపడానికి చూస్తున్న వాళ్ళు ఎవరు? అసలు దీనికి ఈ హీరోకి ఏంటి సంబంధం? అసలు ఆ కారులో ఏముంది? హీరోతో హీరోయిన్కి పెళ్ళి అవుతుందా లేదా? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. రాజ్ తరుణ్కి హిట్ సినిమా వచ్చి చాలా కాలమే అయిందని చెప్పచ్చు. మొన్న వచ్చిన పురుషోత్తములు అయితేనేమి, దానికి ముందు వచ్చిన సినిమాలు అయితేనేమి అసలు ఎప్పుడు థియేటర్కి వచ్చాయో ఎప్పుడు వెళ్ళిపోయాయో కూడా తెలియదు. అలాగే ఓటీటీకి వచ్చినవి కూడా మరీ అంతగా అలరించలేదు. అయితే ఇప్పుడు వచ్చిన ఈ పాంచ్ మినార్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుందేమో అనేసి అనుకున్నాం. కానీ సినిమా అయితే చాలా బాగుంది. పాంచ్ మినార్ టైటిల్కి తగ్గట్టుగానే దాంట్లో ఆ టైటిల్ ఎందుకు పెట్టారనేది కూడా సినిమాను చూసి తెలుసుకోవచ్చు. ఇక స్టోరీ అనేది రొటీన్ స్టోరీ అయినా కూడా కొద్దిగా కొత్తగా డిఫరెంట్గా సస్పెన్స్ థ్రిల్లర్ మెయింటైన్ చేస్తూ చాలా బాగా తీశారు. సినిమా ఇంత బాగా ఉంటుందనేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లో కొన్ని లవ్ సీన్స్, ఫ్రెండ్ సీన్లు కొద్దిగా బోర్ కొట్టినట్టు అనిపించిన, ఇక క్రిమినల్స్ కార్ ఎక్కిన దగ్గర నుంచి సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా సాగిపోతూ ఉంటుంది. అసలు వాళ్ళెవరు, చోటుని ఎందుకు చంపారు, కిట్టు ఎలా బయటపడతాడు అని ఒక సస్పెన్స్తో ముందరికి సాగిపోతూ ఉంటుంది. ఇంటర్వెల్ టయానికి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే బ్యాంగ్ మాత్రం పర్ఫెక్ట్గా ఇచ్చేశాడు. సెకండ్ హాఫ్ అయితే ఫుల్ ఫ్యాక్ సస్పెన్స్ క్రైమ్ కామెడీతో స్టోరీ మొత్తం నడుస్తుంది. యాక్చువల్గా ఈ సినిమా ఎప్పుడో తీసినట్టున్నారు. ఎందుకు ఈ డౌట్ వస్తుందంటే, ఈ సినిమాలో ఫిష్ వెంకట్ గారు కూడా ఉన్నారు. ఆయన ఆల్రెడీ చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ సినిమాలో ఉన్నాడంటేనే అర్థమవుతుంది ఇది ఎన్నాళ్ళ క్రితం తీశారో. అదే కాకుండా మరి రిలీజ్ చేయడానికి ఎందుకు లేట్ అయిందో ఏమో తెలీదు. అదేకాక ఇంత మంచి స్టోరీతో సినిమాని ఇంత మంచిగా పెట్టుకొని ప్రమోషన్స్ కూడా ఎందుకు చేయలేకపోయారో. మళ్ళీ ఓవరాల్గా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. రాజ్ తరుణ్ యాక్టింగ్ కానీ అలాగే కామెడీ క్రైమ్ థ్రిల్లర్తో చాలా బాగా ముందరికి తీసుకెళ్ళిపోయారు. ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే, రాజ్ తరుణ్ యాక్టింగ్ అలాగే రాసింగ్ సింగ్ యాక్టింగ్ కానీ చాలా బాగున్నాయి. అలాగే అజయ్ ఘోష్, బ్రహ్మాజీ వీళ్ళు కామెడీ కూడా చాలా బాగుంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. అజయ్ ఘోష్ గారు విలనిజంతో
పండించడం బాగా చేయగలుగుతారు, అలాగే కామెడీ కూడా బాగా నడిపిస్తాడు. ఇంకా బ్రహ్మాజీ గారు అంటే కామెడీకి పెట్టింది పేరు, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా శ్రీనివాస్ రెడ్డి గారు అయితేనేమి, జీవ రవివర్మ, కృష్ణతేజ వీళ్ళంతా ఉండడం చాలా బెటర్గానే అనుకోవచ్చు. అలాగే సినిమాటోగ్రఫీ కూడా దీనికి ఓ ప్లస్ పాయింట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సస్పెన్స్ థ్రిల్లర్కు తగినట్టుగానే బాగానే ఇచ్చారు. అలాగే డైరెక్టర్ గారు తీసుకున్న స్క్రీన్ ప్లే కూడా ఓ ప్లస్ పాయింట్ అని చేసుకోవచ్చు. సస్పెన్స్ ఉండేలా చాలా బాగా స్టోరీ రాసుకున్నాడు, దాన్ని అలాగే స్క్రీన్ మీద ప్రజెన్స్ చేయడం ఓ ప్లస్ పాయింట్గా తీసుకోవచ్చు. అలాగే ప్రొడ్యూసర్లు కూడా ఆ సినిమాకి కావాల్సినంత ఖర్చు బాగానే పెట్టినట్టే అనిపిస్తుంది. ఇక ఈ సినిమా మైనస్ల విషయానికి వస్తే కొన్ని ఎడిటింగ్ పరంగా ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్లు తీసేయాల్సిందేమో అని అనిపించింది. అలాగే పాటలు కూడా యావరేజ్గా ఉన్నాయి. ఓ పాట అయితే తీసేసి ఉంటే కొద్దిగా బాగుండేమో, కొద్దిగా సినిమా లెంత్ కూడా తగ్గింటే బాగుండేమో అని అనిపించింది. ఇంకా ఓవరాల్గా అయితే సినిమా చాలా బాగుంది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే 100% ఫ్యామిలీతో కలిసి అందరూ కలిసి చూడొచ్చు. ఎటువంటి 18+ సీన్స్, సెన్సార్ సీన్స్ అంటూ ఏం లేవు. కంప్లీట్గా అందరూ వెళ్ళి చూడొచ్చు. నన్ను అడిగితే ఇది ఒక రొటీన్ స్టోరీ అయినా కానీ మంచి ఎంటర్టైన్మెంట్ కామెడీ సినిమా అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ 5కు 3.2 ఇస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.